ఓకే. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే కంటెక్స్ట్. ఓకే. యూజ్ యూజ్ కంటెక్స్ట్ గురించి నేర్చుకుంటాం. అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది యూజ్ కంటెక్స్ట్? అయితే యాజ్ పర్ దిస్ డయాగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఈ యాప్ కాంపోనెంట్ నుంచి కాంపోనెంట్ ఏకి ఒక యూజర్ ఐడి ఉంది. ఓకే. ఈ యూజర్ ఐడి అనేది ఇక్కడ యాప్ కాంపోనెంట్ లో యూజర్ ఐడి అనేది ఒక వాల్యూ ఉంది. ఈ వాల్యూ నేను కాంపోనెంట్ ఏలో కావాలి, కాంపోనెంట్ సిలో కావాలి, కాంపోనెంట్ బి, డి, ఎఫ్, ఈ, జి, ఆల్ కాంపోనెంట్ లో మనకి యూజర్ ఐడి కావాలి. అంటే ఏం చేయాలి? మనకి కావాలి కదా. ప్రాప్స్ ద్వారా కూడా ఒక డేటాని ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ పంపించవచ్చు. అంటే ఈ కాంపోనెంట్ నుంచి ప్రాప్స్ ద్వారా ఈ కాంపోనెంట్ పంపిస్తాం, ఈ కాంపోనెంట్ నుంచి ప్రాప్స్ ద్వారా ఈ కాంపోనెంట్ నుంచి ఈ కాంపోనెంట్ నుంచి ఈ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ నుంచి ఈ కాంపోనెంట్ అనేది డేటా అనేది ఫ్లో అనేది ఇలా జరుగుతూ ఉంది. ఓకే. అయితే ఇలాగ నెస్టెడ్ కాంపోనెంట్ ద్వారా డేటాని పాస్ చేయడం అనేది అది రైట్ వే కాదు. అంటే ఏంటి? నెస్టెడ్ కాంపోనెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక డేటా అనేది డయాగ్రమేటిక్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు ఒక ఇది ఒక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ లో వన్ టూ ఓకే, 1 2 3 4 అనేది యూజర్ ఐడి ఉంది. దిస్ ఈజ్ యూజర్ ఐడి. దిస్ ఈజ్ ది యూజర్ ఐడి. ఓకే. సో దిస్ ఈజ్ యూజర్ ఐడి. ఈ యూజర్ ఐడి అనేది ఇది ఒక కాంపోనెంట్, ఏ అనే కాంపోనెంట్. ఓకే. ఈ కాంపోనెంట్ ఇది ఎక్స్ అనే కాంపోనెంట్, ఇది యాప్ అనేది ఒక కాంపోనెంట్. లెట్స్ సే దిస్ ఈజ్ ఏ కాంపోనెంట్ నేమ్ ఇస్ యాప్. ఓకే. ఈ యాప్ అనే కాంపోనెంట్ లో మనకి 1 2 3 4 అనే యూజర్ ఐడి ఉంది. ఈ యూజర్ ఐడి అనేది ఏ కాంపోనెంట్ లో కావాలి, డైరెక్ట్ గా మనం నార్మల్ గా అయితే ప్రాప్స్ యూజ్ చేసి పంపిస్తాం. ఓకే. అదే వాల్యూ బి అనే కాంపోనెంట్ కూడా కావాలి. అగైన్ మనం ప్రాప్స్ ద్వారా ఇది బి అనే కాంపోనెంట్, ఇక్కడ కూడా ఈ యూజర్ ఐడి కావాలి, ఇలా పంపిస్తాం. ఇలా ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి, ఇలాగా మనం ఈ యూజర్ ఐడి అనేది మనం ప్రాప్స్ ద్వారా పంపిస్తాం. ఓకే. సో ప్రాప్స్ ద్వారా పంపిస్తాం నార్మల్గా. అయితే దిస్ ఇస్ ఇలాగా నెస్టెడ్ లెవెల్ ఎక్కువ ఉంటే ఈ విధంగా వెళ్ళే విధానం అనేది రాంగ్. ఆ విధంగా మనం ప్రాప్స్ ద్వారా డేటాని మనం అలాగా డౌన్ లెవెల్లోకి కాంపొనెంట్ డౌన్ లెవెల్లో కాంపొనెంట్ కి మనం పంపించడం అనేది అది రైట్ అప్రోచ్ కాదు. అందుకోసమే ఇలాంటిది ఇలాంటిది అంటే ఏంటి? ఈ యూజర్ ఐడి అనేది నాకు ఈ కాంపొనెంట్ ఈ కాంపొనెంట్ ఈ కాంపొనెంట్ అంటే అన్ని కాంపొనెంట్లలోకి నాకు యూజర్ ఐడి అనేది కామన్ గా కావాలి. నేను ప్రాప్స్ ద్వారా పంపించకూడదు. ఓకే. అంటే డైరెక్ట్ గా ఈ యూజర్ ఐడిని ఇక్కడ యాక్సెస్ చేయగలాలి, ఇక్కడ ఇక్కడ ఆల్ ఆల్ ఏరియాలో నేను యాక్సెస్ చేయాలి వితౌట్ ప్రాప్స్. ప్రాప్స్ అంటే ఏంటి? ఈ ఈ ప్రాప్స్ నుంచి ఇక్కడ డేటా పాస్ చేస్తాం, అక్కడ నుంచి ఇంకో దగ్గర డేటా పాస్ చేస్తాం, అక్కడ నుంచి డేటా అనేది ప్రాప్స్ ద్వారా డేటా పాస్ చేయొచ్చు, యూజర్ ఐడి వస్తుంది. అది రైట్ అప్రోచ్ కాదు. అందుకోసమే మనం ఏం చేస్తామంటే మనం యూజ్ కంటెక్స్ట్ అనేది వాడతాం. అంటే ఏంటి? యూజ్ కంటెక్స్ట్ అంటే ఏంటంటే ఈ యూజర్ ఐడి ఏదైతే ఉందో ఈ యూజర్ ఐడి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఆల్ కాంపోనెంట్ లో కావాలంటే యూజ్ కంటెక్స్ట్ ద్వారా మనం అన్ని కాంపోనెంట్ కి డేటా అనేది షేర్ చేయొచ్చు. అన్ని కాంపోనెంట్ కి మనం డేటా అనేది షేర్ చేయొచ్చు. అసలు ఈ డేటా అనేది ఫ్లో ఎలా ఉంటది? ఈ విధంగా టాప్ టు బాటమ్ అనేది ప్రాప్స్ ద్వారా ఉంటది. బట్ అదే యూజ్ కంటెక్స్ట్ ద్వారా మనకి అలా ఉండదు. అసలు ఎప్పుడు వాడాలి యూజ్ కంటెక్స్ట్ అన్నది? ఓకే. సో పాసింగ్ ద డేటా బిట్వీన్ క్లోజ్లీ రిలేటెడ్ కాంపోనెంట్ అంటే 1 or 2 కాంపోనెంట్స్ అంటే పేరెంట్ చైల్డ్ ఓన్లీ వన్ ఇయర్ ఉంటే మనం డైరెక్ట్లీ ప్రాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో బట్ యూజ్ కంటెక్స్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి? నువ్వు గ్లోబల్ గా కావాలి, ఒక యూజర్ ఇన్ఫర్మేషన్, ఒక థీమింగ్, ఒక లాంగ్వేజ్ అలాంటివి షేర్డ్ గ్లోబల్లీ. గ్లోబల్ అంటే 100 కాంపోనెంట్స్ ఉంటే 100 కాంపోనెంట్ కూడా మనం ఒక కామన్ డేటాని పాస్ చేయాలి. ఇప్పుడు చూడండి, యూజర్ ఐడి అనేది అన్ని కాంపోనెంట్లు కావాలి, యూజర్ నేమ్ అనేది అన్ని కాంపోనెంట్లు కావాలంటే ఇది కామన్ గా ఒక దగ్గర మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడు మనం యూజ్ కంటెక్స్ట్ అనేది యూజ్ చేస్తాము.
ఓకే, యూ వాంట్ టు అవాయిడ్ ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ఏంటంటే, డ్రిల్లింగ్ అంటే ఇప్పుడు చెప్పా కదా, డ్రిల్లింగ్ అంటే ఏంటి, ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఈ, లైక్ దిస్. ఓకే, సో అంటే ఇంకొకటి, మనం అథెంటికేషన్ని, ఒక కార్ట్ కౌంట్ని, థీమింగ్ని, అలాంటివి మనం యూజ్ చేయాలి. ఆల్ కాంపొనెంట్కి మనకి అథెంటికేషన్ కావాలి, అన్ని కాంపొనెంట్లో మనకు కార్ట్ కౌంట్ కావాలి, అన్ని కాంపొనెంట్లో థీమింగ్స్ అలాంటివి కావాలన్నప్పుడు మనం యూజ్ కంటెక్స్ట్ అన్నది యూజ్ చేస్తాము. ఓకే, ఇంకా డీటెయిల్గా మీకు యూజ్ కంటెక్స్ట్ గురించి, ప్రాప్స్ గురించి తెలియాలంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రాప్స్ అంటే సింపుల్, పాసింగ్ లంచ్ బాక్స్ హ్యాండ్ టు హ్యాండ్. ఓకే, ఇది ప్రాప్స్ అనుకోండి. జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక లంచ్ చేయాలనుకుంటే, ఒక ఈ ఒక మెంబర్ నుంచి ఇంకో మెంబర్కి ఆ లంచ్ బాక్స్ అనేది షేర్ అయ్యి ఉంటుంది అంటే. ఓకే, బట్ యూజ్ కంటెక్స్ట్ అంటే ఎవ్రీ వన్ పిక్ దేర్ లంచ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది షేర్డ్ ఫ్రిడ్జ్. ఒక ఫ్రిడ్జ్ లో ఒక ఐటమ్స్ ఉంటే ఎవ్రీ వన్ డైరెక్ట్లీ మనం పిక్ చేసుకోవచ్చు కదా. అంటే ఒక చేతి నుంచి ఇంకో చేతికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక చేతి నుంచి ఇంకో చేతికి ఏంటంటే వన్ లెవెల్ ఈజ్ ఓకే ప్రాప్స్, బట్ మల్టిపుల్ లెవెల్లో చేయాలంటే ఇట్స్ డిఫికల్ట్ టు షేర్ ది లంచ్ బాక్స్. అదే ఒక కామన్ ప్లేస్ లో లంచ్ బాక్స్ పెట్టామనుకోండి, ఎవ్రీ వన్ ఇలా పిక్ చేసుకుంటాడు అనమాట, వేరే వాళ్ళతో డిపెండ్ ఉండదు. ఇప్పుడు నలుగురిలో ఒకడు ఇవ్వకపోతే ఐదవడికి రాదు, అది ప్రాప్స్. అదే ఒక ప్లేస్ లో మనం లంచ్ బాక్స్ పెట్టేది, ఎవ్రీ వన్ మన అక్కడ నుంచి లంచ్ బాక్స్ ని మనం తీసుకొని మనం తినొచ్చు. సో ఇది ఒక యూజ్ కంటెక్స్ట్ యొక్క యూసేజ్ అన్నమాట. అంటే ప్రాప్స్ కూడా వన్ లెవెల్ టూ లెవెల్ ఇస్ ఓకే, బట్ గ్లోబల్ లెవెల్లో ఏదైనా డేటా కావాలంటే మనం యూజ్ కంటెక్స్ట్ ని యూజ్ చేస్తాం.